హలో ఎవ్రీవన్. సో మీకు గుర్తుంటే లాస్ట్ టైం ఇలాంటి వీడియోని ఒకటి ట్రై చేశాను. సో ఎలాగో ఈ 15th ఆగస్ట్ కూడా చాలా మూవీస్ వస్తుంది కాబట్టి ఇలాంటిదే మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ చిన్న క్యాచ్ ఏంటంటే లాస్ట్ టైం 12 అవర్స్ లో 4 మూవీస్ కంప్లీట్ చేశాను. బట్ ఈసారి ఒక మూవీ ముందే ప్రీమియర్ వేశారు కాబట్టి 24 అవర్స్ లెక్కేసుకోండి. బట్ ఏదైనా చెప్పిన తమిళన్ అయితే కరెక్టేలే, 1 డే 4 మూవీస్. సో దీంట్లో వ్లాగ్ ప్లస్ ఆ 4 మూవీస్ రివ్యూస్ అన్ని కలిపి చెప్పేస్తాను. సో ఏదో ట్రై చేస్తున్నా, వర్కౌట్ అయిందో లేదో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో చాలా చోట్ల అక్కడ రికార్డ్ చేసినా గానీ వాయిస్ రాలేదు. సో అందుకే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సేమ్ వర్డ్స్ ని డబ్బింగ్ ఇస్తున్నాను. సో 14th నైట్ 7:05 కి మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ చేస్తున్నారు. సో కొంచెం ముందే బయలుదేరినా గానీ యాజ్ ఆల్వేస్ ట్రాఫిక్ మూలన 7:05 షో కి కరెక్ట్ గా 7 కి రీచ్ అయ్యాను. సో రెండో రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మంచిగా డెకరేషన్ అది కూడా చేశారు. సో మూవీ వచ్చేసి స్క్రీన్ 5 లో వేస్తున్నారు. అండ్ నేనైతే చాలా అంటే చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఇన్ఫాక్ట్ సరిగ్గా చెప్పాలంటే 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్ళాను. బట్ ఫస్ట్ లోపలికి వెళ్ళగానే షాక్ అయిన విషయం ఏంటంటే చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. బికాస్ ఆ ట్రైలర్ చూసాక నేను ఎంతమంది ఆడియన్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నియర్లీ 70% థియేటర్ నిండిపోయింది. సో మూవీ ఎలా ఉందో ఆల్రెడీ రివ్యూలో చెప్పాను. బట్ ఒకళ్ళకి చూడకపోతే స్టార్టింగ్ దగ్గర నుంచి మూవీ వాస్ జస్ట్ గోయింగ్ డౌన్ డౌన్ అండ్ డౌన్. స్టార్టింగ్ ఒక గంట అలా పాటలతో లాగేస్తారు. దెన్ ఒక గంటన్నర అయ్యాక స్టోరీ ప్లాట్ రివీల్ చేశారు. అండ్ మళ్ళీ అయినా బోరింగ్ గానే ఉంది. అండ్ ఒక కామెడీ విషయం ఏంటంటే మూవీ అవ్వడానికి అరగంట టైం ఉన్నా గానీ చాలా మంది స్క్రీన్ వదిలేసి వెళ్ళిపోయారు. బికాస్ మూవీ ఆ లెవెల్లో ఉంది కాబట్టి. అంటే బేసిక్ గా ఎవరు మూవీ కనెక్ట్ అవ్వరు. ఏదో స్క్రీన్ మీద వెళ్తా ఉంటది, మనం అలా చూస్తూ ఉంటాము. లేక ఒక పాట వస్తుంది, దెన్ ఫైట్, దాన్ని ఏదో చెప్తారు, మళ్ళీ సేమ్ రిపీట్. సో అసలుకే ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. ఎంతసేపు పాయింట్కి రా అంటారు. మళ్ళీ అలాంటప్పుడు థియేటర్లో డబ్బులు పెట్టాక కూడా ఇలాంటి సాగతీసే సినిమాలు చూపిస్తే ఇంట్రెస్ట్ పోయిద్ది. మనకు కూడా పోయినా కానీ తప్పదు, రివ్యూ చెప్పాలి కాబట్టి ఇంకా కష్టపడి కంప్లీట్ చేశాను. సో అప్పుడు టైం వచ్చేసి 10 అయింది. సో అలా కిందకు చూస్తే ఏంటి వెహికల్స్ లేవని చెప్పి షాక్ అయ్యాను. బట్ తాత రియలైజ్ అయ్యాను బళ్ళన్నీ పక్కన ఉన్నాయని. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. టైం అయితే 10:40. సో ఫాస్ట్గా మిస్టర్ బచ్చన్ రివ్యూ రికార్డ్ చేసి అప్లోడ్ చేశాక క్రేవిన్ ది హంటర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో ఆ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసి అప్లోడ్ చేస్తా. సో ప్రస్తుతానికి 2 అయ్యాక ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాం. టైం అయితే 11:30 అయింది. ఇంకా రివ్యూ కూడా అయిపోయింది, రెండర్ పెట్టేశాను. సో ఇంకా ఏ వీడియో అప్లోడ్ చేసి నెక్స్ట్ క్రేవిన్ ది హంటర్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేసి అది అప్లోడ్ చేయాలి. హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రస్తుతానికి టైం వచ్చేసి 9:05. సో ఐఎమ్ రన్నింగ్ లేట్, వెళ్తా మాట్లాడదాము. వాళ్ళ ప్లాన్ వచ్చేసి 9:55కి తాంగలన్ ఉంది. అండ్ దెన్ మేబీ 3-2 అండ్ దెన్ వేద. సో ఫస్ట్ మిస్టర్ బచ్చన్ గురించి నిన్న మూవీ గురించి మాట్లాడాలంటే మాట్లాడి వేస్ట్. బికాజ్ వాళ్ళు కూడా పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు కాబట్టి పెద్ద మాట్లాడుకోవడం వేస్ట్. దెన్ కమ్స్ తాంగలన్. సో ప్రస్తుతానికి అయితే తాంగలం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చిన టేస్ట్ కొంచెం ఇంప్రెసివ్గా అనిపించినా కానీ తర్వాత లాస్ట్ మొన్న వచ్చిన ట్రైలర్ అయితే పెద్ద అంత ఏం అనిపించలేదు. ఎందుకో దాంట్లో చూస్తున్నంతసేపు ఒక క్యాప్టెన్ మిల్లరు, కాంతారా అలాంటి షేడ్స్ అన్నీ వచ్చినాయి. సో మరి చూడాలి ఎలా ఉండిద్దని. సో నేనైతే అట్ ప్రెజెంట్ 0 ఎక్స్పెక్టేషన్స్తో ఆ మూవీకి వెళ్తున్నాను. ఓన్లీ విక్రమ్ ఉన్నాడనే వన్ ఆఫ్ ది రీజన్. బికాజ్ వీ ఆల్ నో ఎంత ఎఫర్ట్స్ పెడతాడని. అండ్ ఈ మూవీకి కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు. కానీ సీజే పోర్షన్ అయితే ట్రైలర్లో నచ్చలేదు. చూడాలి మరి మూవీలో ఏమైనా ఇంప్రూవ్ చేశారా అదేనా అని. ఇంకా నెక్స్ట్ 3-2. సో 3-2 మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బికాజ్ స్త్రీ యూనివర్స్ నేను ఆల్రెడీ మొత్తం ఫాలో అయ్యాను. 3-1 చాలా బాగుంటుంది. అండ్ దెన్ వచ్చిన భేడియా మన దగ్గర తోడేలు. సో అది కూడా నేను చూశాను. సో ఇవైతే నాకు బాగా నచ్చినాయి. సో దట్స్ వై ఐఎమ్ హ్యావింగ్ బిట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్. సో ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. అండ్ నెక్స్ట్ వేదాది పర్లేదు. కొంచెం ట్రైలర్ చూసా, కొంచెం ఏదో డిఫరెంట్గా ట్రై చేశాడు జాన్ అబ్రహం అనిపించింది. సో లెట్స్ సీ మరి అది ఎంత వర్కౌట్ అయిందో అని. సో చూద్దాం మరి వాళ్ళు ఎలా కవర్ చేస్తాను ఏంటి. ఐ విల్ పోస్ట్ యూ ఎవ్రీథింగ్. అండ్ ఇవాళ డబల్ ఇష్మార్ట్ కూడా రిలీజ్ అవుతుంది. బట్ నేనైతే అది చూడను, ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ పార్ట్ కూడా పెద్ద ఏమీ నచ్చలేదు. సో అనవసరంగా. అండ్ ట్రైలర్ చూసాక కూడా సెకండ్ పార్ట్ కూడా అలాగే తీశారనిపిస్తుంది. సో మళ్ళీ వెళ్ళి అదే ఎందుకు చూడటం అని చెప్పి అదైతే స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి లాస్ట్ అక్షయ్ కుమార్ది మూవీ రిలీజ్ అవుతుంది. సో చూద్దాం, ఇవన్నీ బాగా వర్కౌట్ అయితే అది చూడాలో లేదో అప్పుడు డిసైడ్ అవుతా. సో దిస్ ఈస్ ద కరెంట్ అప్డేట్. లాస్ట్ టైం మొత్తం మ్యాక్సిమం ట్రెండ్ సెట్లో కవర్ చేశాను. బట్ ఈసారి ఐనాక్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఫస్ట్ టికెట్ ఆల్రెడీ బుక్ చేశాను. బట్ 3-2 ఇంకా బుక్ చేయలేదు.
సో ఇంకా ఐనాక్స్కి వచ్చేసాను. ఇండిపెండెన్స్ డే కాబట్టి ఎటు చూసినా అదే హడావడి. సో బయట కూడా ఫుల్ ట్రాఫిక్. కొంచెం మంచి షార్ట్స్ ఏమైనా తెద్దామంటే మొత్తం ట్రాఫిక్ వచ్చిండిద్ది. సో ఇంకా లోపలికి వచ్చాను. ఆల్రెడీ ఈ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. బట్ ఈ మూవీ కరెక్ట్ గా 1కి అయిపోద్ది. అండ్ నెక్స్ట్ స్త్రీ 2 షో వచ్చేసి 1:05కి. సో అందుకే ఎందుకైనా మంచిదిలే అని చెప్పి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి స్త్రీ 2 టికెట్ తీసేసుకున్నాను. అండ్ అప్పుడు కూడా నేను కొంచెం షాక్ అయ్యాను. బికాస్ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు తాంగ్లాన్ మూవీ టికెట్స్ తీసుకున్నారు. అంటే ఈ రోజు ఇంకా చాలా మూవీస్ వస్తుంది, బట్ అందరూ ఇదే తీసుకుంటున్నారని చెప్పి కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. సో ఇంకా పైకి వెళ్ళాక ఇట్ వాస్ స్క్రీన్ 4. లోపలికి వెళ్ళాక కామెడీ ఏంటంటే సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి అదే సినిమా ట్రైలర్ చూపిస్తున్నారు. అండ్ నిజంగా చూసి బోర్ కొట్టింది. బికాస్ ఇవాళ వెళ్ళిన ప్రతి సినిమాలో ఈ మూవీది అను కంగువాది 2 ట్రైలర్స్ పద్దాకే వేశారు. ఇంకా చక్కగా యాడ్లు ట్రైలర్లు అన్ని వేసుకున్నాక ఫైనలీ మూవీ స్టార్ట్ చేశాడు. సో మూవీ స్టార్ట్ అవటం మంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు విక్రమ్. బికాస్ అసలు ఆ డెడికేషన్ ఏదైతే ఉందో అది నిజంగా అందరూ చేయలేరు. ఇన్ఫాక్ట్ హాలీవుడ్ లో ఎలా అయితే క్రిస్టియన్ బేల్ రోల్ కి చేంజ్ అయిపోతాడో అలాగే అంతే ఎఫర్ట్స్ ఇక్కడ విక్రమ్ పెడతాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే తను పెట్టిన ఎఫర్ట్స్ కి మూవీస్ పెద్దగా జస్టిఫై చేయట్లేదు. బట్ స్టిల్ మూవీ స్టార్ట్ మంచిగా అవుతుంది. ఆ ట్రైబ్ మొత్తాన్ని చూపిస్తారు. ఆ గోల్డ్ ఏంటి అండ్ ఆ గోల్డ్ కి జరిగిన గొడవ ఏంటి అండ్ బ్రిటిషర్స్ ఇవన్నీ కూడా నీట్ గా చూపిస్తారు. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే ఏదో చూపిపోతున్నారు ఏంటా అని. సో జస్ట్ ఇప్పుడే తంగ్లాన్ మూవీ చూసి వచ్చాను. సో ఇనిషియల్ థాట్స్ వచ్చేసి ఇట్స్ వెరీ డిఫరెంట్ మూవీ, బట్ ఏదో కొంచెం తగ్గిందనే ఫీలింగే ఉంది. అండ్ ఐ థింక్ చాలా మందికి ఈ మూవీ ఎక్కకపోవచ్చు. బికాస్ కొన్ని చూపించారు కానీ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఫస్ట్ హాఫ్ చూసాక ఇంట్రెస్టింగ్ గా ఉందన్నా కానీ ఆ మొత్తానికి ఇంకా బాగా పే ఆఫ్ ఇవ్వాల్సింది. అంటే కొన్ని సీన్లు అలా లాగేశారు లాస్ట్ కి వచ్చేప్పటికి. సో కొంచెం టైం తీసుకుని నీట్ గా అది కూడా చెప్పుంటే బాగుండేది. ఆర్ఎల్స్ కొన్ని చోట్ల అనవసరంగా ఎక్కువ టైం తీసుకున్నారు. అది తగ్గించినా బాగుండేది. ఇంకా కంప్లీట్ గా చెప్పాలంటే పర్లేదు అనిపించింది. అండ్ కోయిన్సరికి మళ్ళీ ఈసారి 2 స్క్రీన్స్ కాదు, మొత్తం ఇదే థియేటర్. ఇంకా కిందకి వచ్చాక మళ్ళీ 2 మినిట్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోయాను. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వింతగానే చూస్తున్నారు, బట్ సర్లే. సో లోపలికి వెళ్ళిపోయాను. ఇందాక స్క్రీన్ 4 అయితే ఇప్పుడు స్క్రీన్ 3. సో టైం అయితే 1:05. లోపలికి వెళ్ళాను. అండ్ సేమ్ యాజ్ ఆల్వేస్ ఐనాక్స్ షోడు 1:05 షో అని చెప్పి 120కో 125కో వేసాడు. బట్ చవా మూవీ ట్రైలర్ వేశారు విచ్ ఇస్ బేస్డ్ ఆన్ శివాజీ మహారాజ్. సో నేను ట్రైలర్ చూడలేదు. సో ఫస్ట్ టైం చూసా. అండ్ ట్రైలర్ నాకైతే బాగా నచ్చింది. ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మూవీ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇంటర్వెల్ వచ్చేప్పటికి నాకైతే బాగానే అనిపించింది. అంటే మంచి జోక్స్ వేశారు. ఫస్ట్ పార్ట్ ఎలా అయితే అనిపించిందో ఈ మూవీ కూడా ఇప్పుడు దాకా అలాగే అనిపిస్తుంది. అండ్ అలాగే థియేటర్ వాజ్ ఆల్సో వెరీ యాక్టివ్. అండ్ దెన్ సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ అయింది. సో మీకు తెలిసిందే చాలా సార్లు హారర్ కామెడీ క్రింజ్ అయిపోద్ది, బట్ ఇక్కడ వాళ్ళు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. దాంతో క్రింజ్ కాకుండా మంచి ఫన్నీగా అనిపించింది. అండ్ అలాగే లాస్ట్ లో CGI ఫైట్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. సో ఇంకా మూవీ అయిపోయింది కాబట్టి కిందకి వచ్చేసాను. సో వేదా టికెట్ తీసుకోలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి వేదా టికెట్ తీసుకున్నాను. కానీ ఈసారి మాత్రం నిజంగా కొంచెం వింతగానే చూశారు. బికాస్ పొద్దు నుంచి అదే మాల్లో పైకి కిందకి తిరుగుతున్నాను. సో మళ్ళీ వేదా మూవీ స్క్రీన్ 4. సో యాక్చువల్లీ టికెట్స్ అన్ని బుక్ అయిపోయి మధ్యలో ఎందుకు 11 సీట్ ఖాళీగా ఉంది. సో అందుకే ఫాస్ట్ గా అడిగేశాను. ఇన్ఫాక్ట్ మార్నింగ్ కూడా ఇంతే, స్త్రీకి కూడా లాస్ట్ లో మధ్యలో సీట్ ఖాళీ ఉంది, మళ్ళీ అది తీసేసుకున్నాను. సో వేదా ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. సో అందుకే కొంచెం హోప్స్ పెట్టుకునే కూర్చున్నాను. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే బాగానే స్టార్ట్ చేశారు. అంటే స్టార్టింగ్ లో ఆర్మీ ఫైట్ గానీ అదంతా బాగా చూపించారు. సో మూవీ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి బాగుంది, మంచి సినిమా అనే ఒపీనియన్ ఉంది. బికాస్ ఫస్ట్ మూవీ స్టోరీ అండ్ రెండోది మూవీ టేకింగ్, లైక్ మూవీ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ ఆర్ కలర్ కరెక్షన్, ఇంకా సరిగ్గా చెప్పాలంటే యాక్షన్ కూడా. సో ఎవ్రీథింగ్ వాజ్ అప్ టు ద మార్క్. అండ్ నేను మిస్టర్ బచ్చన్ లాంటి మూవీ చూసిన వాళ్ళకి ఆబ్వియస్లీ మూవీ బాగా అనిపించింది. సో ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఫైనలీ కంప్లీట్ అయింది. ఇంకా బయటకు వచ్చాను. సో సెకండ్ హాఫ్ ముందు మంచి మూవీ అన్నా కదా, సో అది ఇప్పుడు కొంచెం తగ్గిద్ది. బికాస్ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే పాయింట్స్ ఇంట్రొడ్యూస్ చేశారో అవి సెకండ్ హాఫ్ లాస్ట్ కి వచ్చేసరికి కొంచెం లూజ్ గా వదిలేశారు. అంటే వాళ్ళు కొంచెం వేరే విధంగా చూపిద్దాం అనుకున్నారు, బట్ అది అంత హార్డ్ హిట్టింగ్ గా అనిపించలేదు. అండ్ అలాగే లాస్ట్ లో యాక్షన్ కూడా కొంచెం ఓవర్ ది టాప్ వెళ్ళిపోయారు. అంటే టాప్ కన్నా లొకేషన్ మార్చాల్సింది. అంటే కోర్టులోకి వెళ్ళి అందరూ గన్స్ తో ఫైట్ చేస్తుంటే ఎవరో ఆపలేదనే డౌట్ వస్తుంది. సో అందుకే దాని బదులు ఇంకెక్కడో ఫైట్ చేసి కోర్టు దాకా రావడానికి కష్టపడుతున్నట్టు చూపించుంటే దట్ వుడ్ బి రియలీ ఇంప్రెసివ్. సో జాన్ యాక్టింగ్ అను ఎస్పెషలీ అభిషేక్ యాక్టింగ్ విజ్ హ్యాట్స్ ఆఫ్. బికాస్ ఇందాకే స్త్రీ 2లో కమెడియన్ లాగా చేశాడు. అండ్ తను వేసిన అన్ని జోక్స్ కి బాగా నవ్వుకున్నాను. బట్ అదే ఈ మూవీలో హీ వాస్ వెరీ అనాయింగ్. సో దాని అర్థం విలన్ రోల్ బాగా చేశాడని. సో ఇవాళ రిలీజ్ అయిన మన తెలుగు మూవీస్ కంటే ఈ మూవీ బాగా అనిపించింది. సో మళ్ళీ మీకు కొన్ని మౌంటేజ్ షాట్స్ చూపిస్తాను విత్ ఫుల్ ఆన్ ట్రాఫిక్. సో ఇప్పుడు టైం అయితే 10:05 అయింది. ఇప్పుడే తాంగ్లాన్ వీడియో రికార్డ్ చేసి రెండర్ చేశాను. సో ఇది అయ్యాక దీన్ని అప్లోడ్ చేస్తాను. దెన్ 3-2 వీడియో ఎడిట్ చేస్తాను. సో ప్రస్తుతానికి టైం అయితే 11:40 అండ్ అనుకున్న వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేసాను. సో మేబీ ఇంకా ఇప్పుడు ఆపేసి పొద్దునే లెగిసి ఈ వ్లాగ్ కూడా ఎడిట్ చేస్తాను. అండ్ కుదిరితే త్వరగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడాలి ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. సో యాక్చువల్లీ పొద్దునే లెగ్స్ ఎడిట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోలేదు. సో అందుకే మళ్ళీ ఇంత లేట్ అయింది. సో ఓవరాల్ ఇదే 1 day 4 movies వ్లాగ్. మీకు కనుక ఇది నచ్చుంటే లేకపోతే అసలు ఇది వర్కౌట్ అయిందో లేదో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా అలాంటి మోర్ వీడియోస్ కావాలంటే కూడా లైక్ చేయండి. అండ్ అలాగే కొంచెం సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ కూడా నొక్కండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.